మెదక్ జిల్లా శివంపేట మండలం లింగోజిగూడెం గ్రామంలోని ఓ కిరాణం షాప్లో గుర్తు తెలియని దుండగులు గత రాత్రి దొంగతనానికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి వెల్దుర్తి నర్సాపూర్ ప్రధాన రహదారిపై కిరాణం షాప్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కాగా గత రాత్రి రోజు మాదిరిగానే షాప్ మూసివేసి ఇంటికి వెళ్లగా గుర్తు తెలియని దుండగులు పైనుంచి రేకుల షెడ్డు తొలగించి లోనికి ప్రవేశించి అందులోని వస్తువులతో పాటు 10,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లినట్టు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు లక్ష్మణు, లింగోజిగూడ. మా సన్న కిష్టయ్య, లింగోజిగూడ గ్రామము. కిరాణం షాప్లో నుండి పైనుంచి రేకులు తీసేసి ఇంటికి చేసి సామానంతా ఎత్తుకోపోవడం జరిగింది. సిగరెట్లు, పెట్రోలు, ప్రతి ఒక్క సామాన్ మిగతా అన్నీ ఎత్తుకపోయి 10-12 వేల డబ్బులు కూడా తీసుకోవడం చేశారు. పోలీస్ రిపోర్ట్ 13 తారీఖు నాడు మధ్యాహ్నం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.